మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో అతి పవిత్రమైన శ్రీవారి లడ్డూకి సంబంధించి విచారణలో చాలా కీలక విషయాలు బయట పెట్టినటువంటి మాజీ ఈవో ధర్మారెడ్డి. అయితే ధర్మారెడ్డి అసలుకి ఆ విషయాలు ఏమేమి బయట పెట్టాడు, ధర్మారెడ్డిది అందులో ఎంత మేరకు పాత్ర ఉంది, సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ల భవిష్యత్తు ఏంటి, ఇలాంటి మరిన్ని కీలక విషయాలకి సమాధానం తెలుసుకునే ప్రస్తుతం జూమ్ లో మనతో కనెక్ట్ అయి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సతీర్ ప్రసాద్. నమస్కారం. నమస్కారం అండి. మీకు ప్రేక్షకులకి వీక్షకులకి సాంకేతిక సిబ్బందికి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం సార్. మొత్తానికి మాజీ టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డిని 2 రోజుల పాటు ఈ ఎవరైతే సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా కీలక విషయాలు చెప్పి కొద్దిగా అప్రూవర్ మారినట్టుగా సమాచారం అందుతోంది. మరి అయితే ఎంతసేపు నా సంతకం గురించి ఆలోచిస్తున్నారు, పై వారి సంగతి ఏంటని చెప్పేసి ధర్మారెడ్డి మాట్లాడినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ధర్మారెడ్డి పాత్ర గురించి, ధర్మారెడ్డి చెప్పిన సమాధానాల గురించి మీ అభిప్రాయం ఉంటుంది? సార్, నాకు తెలిసి టీటీడీ చరిత్రలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తిని పోలీసులు పిలిచి విచారించడం ఇది మొట్టమొదటిసారి టీటీడీ చరిత్రలో. టీటీడీ చరిత్రలో ధర్మారెడ్డి హయాము, ధర్మారెడ్డి శకం ఒక మాయని మచ్చలాగా తయారైపోతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడి యొక్క నిలయంలో రాజకీయ వేదికగా చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నా సొంత ప్రైవేట్ ఎస్టేట్ లాగా భావించినటువంటి వ్యక్తి ధర్మారెడ్డి. పరకామణిలో చోరీ జరిగింది, కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, నీ హయాంలో కాదా అని నేను అడుగుతున్న ధర్మారెడ్డిని సూటిగా. ధర్మారెడ్డి టీటీడీలో పనిచేయడానికి ఏమాత్రం ఎలిజిబిలిటీ లేని వ్యక్తి అయినా. ఎందుకంటే టీటీడీలో టీటీడీ యాక్ట్ చూసుకుంటే ఈఓ పోస్ట్ ఉంది, జేఈఓ పోస్ట్ ఉంది, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ ఉంది, ఫైనాన్షియల్ అండ్ అడ్వైజర్ ఎఫ్ఏ అండ్ సిఓ పోస్ట్ ఉంది. కానీ జేఈఓ ఈఓకి ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు ఇన్ ద ర్యాంక్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ. జేఈఓకి an IAS officer not less than the cadre of principal secretary or collector. CPSO కి ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఎఫ్ఏ అండ్ సిఓ కి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ని, లేకుంటే ఇండియన్ అకౌంట్స్ అండ్ ఆడిటింగ్ సర్వీస్ ఉన్న వాళ్ళని నియమించుకుంటారు. ధర్మారెడ్డి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ఐడిఈఎస్ అధికారి, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్. నీకి ఎండోమెంట్స్ కి టీటీడీకి ఏ విధంగా సింక్ అవుతుంది, నువ్వు ఎక్కడ సూటబుల్ పర్సన్, ఎక్కడ ఎలిజిబిలిటీ ఉంది నీకే అని అడుగుతున్నాను. కాకుంటే అప్పుడు ప్రభుత్వం నువ్వేదో వాళ్ళకి మేలు చేసావంట. రాజశేఖర రెడ్డి 2 సార్లు ఓఎస్డీకి తెచ్చేసుకున్నాడు. టీటీడీలో ఓఎస్డీ అనే పోస్టే లేదు, ఓఎస్డీ అనే పోస్ట్ తెచ్చుకున్నాడు. రెండోసారి ఓఎస్డీకి వచ్చా, మూడోసారి ఏకంగా జేఈఓ పోస్ట్ వేయించుకొని ఆ జేఈఓ పోస్ట్ ని అప్గ్రేడ్, అడిషనల్ ఈఓగా అప్గ్రేడ్ చేయించి జవహర్ రెడ్డిని లీవ్ మీద వెళ్ళిపోతే నువ్వే టీటీడీలో అడిషనల్ ఈఓ ప్లస్ ఈఓ 2 పోస్టులు ఇన్ఛార్జ్ గా చేసావు. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నువ్వే అడిషనల్ ఈఓ, నువ్వే ఈఓ. కీలకమైన పదవులు ఈఓ పోస్ట్ ఆయనే చేశాడు, అడిషనల్ ఈఓ పోస్ట్ ఆయనే చేశాడు, ఎఫ్ఏసి ఫుల్ అడిషనల్ ఛార్జ్ గా. వాస్తవానికి ఆయన రెగ్యులర్ పోస్ట్ అడిషనల్ ఈఓ వెళ్ళిపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొత్తగా ఈఓగా వేయాల్సింది పోయి ఈయన వేశాడు. ఇవంతా ఒక పథకం ప్రకారమే వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి కలిసి చేశారు. నేను అడుగుతున్నానండి, టీటీడీలో ఈఓగా పనిచేయడానికి అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు దొరకలేదు ఆంధ్ర రాష్ట్రంలో? భారతదేశంలో ఐఏఎస్ ఆఫీసర్లు లేరా? నిన్నే ఎందుకు సెలెక్ట్ చేశారంటే ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు లింక్ అయ్యి టీటీడీ వేదిక కొల్లగొట్టేదానికి ప్లాన్ చేశారు, కొల్లగొట్టారు. నిన్న జరిగిన సిట్ విచారణలో నాదేముంది, హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా చేశాడంట. ఎవరు హైకమాండ్? చెప్పు చెప్పు. ఏ తప్పు చేయలేదు కదా. మాట్లాడితే దండం పెడతావు వెంకటేశ్వర స్వామికి, ఇట్లా దండం పెడతావు, నామాలు తీసుకుంటున్నావు, భక్తుల్లాగా పెద్ద అన్నమయ్య అన్న కొడుకు మాదిరి బిల్డప్ ఇస్తావు. మరి ఎవరు హైకమాండ్ చెప్పు? పైగా ఆ మధ్య శ్రీవాణిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగిందని చెప్పేసి ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపణ చేసినప్పుడు
మీడియా ముందుకు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా అనేక మంది మీడియా సోదరులు పిలిపించి శ్రీవాణిలో ఎటువంటి అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు, ఇంత డబ్బులు వచ్చింది, ఇంత ఖర్చు పెట్టాం, ఇంత ఇది చేశాం, అంత అది చేశాం అని చెప్పి నువ్వే చెప్పావు కదా ప్రెస్ మీట్ లో. నిన్న సిట్ విచారణకు వచ్చినప్పుడు మీడియా వాళ్ళు నేను ప్రశ్నించడానికి వస్తే ఎందుకు తుర్రుమని పారిపోయావు? నువ్వు ఏ తప్పు చేయని వాడైతే మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా వచ్చి చెప్పు, నా హయాంలో ఇది జరగలేదు, అది జరగలేదు, నిజాయితీగా పనిచేసా, దో నా నిజాయితీ అని చెప్పి నిరూపించుకోకుండా 2 రోజులు వచ్చి నువ్వు తుర్రుమని కారు ఎక్కి పారిపోయినావు అంటే తప్పు చేసినట్టే కదా. ఎందుకు మీడియాని ఫేస్ చేయలేకపోయావు? ఎందుకు మీడియాకి చెప్పలేకపోయావు? ఇన్వెస్టిగేషన్ గురించి చెప్పొద్దులే, నీ హయాంలో ఏం జరిగింది అని చెప్పు. నీ హయాంలోనే కదా పరకామణిలో డాలర్ల కుంభకోణం జరిగితే దానికి రాజీ చేయించింది మీ హయాంలోనే కదా. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ ఉన్నప్పుడే కదా. మరి వైవి సుబ్బారెడ్డి కూడా ఈ రోజు రేపు సిట్టుకు రావాలా విచారణకి? రావాలా, చెప్పాలి కదా. పైగా వైవి సుబ్బారెడ్డి అంటూ తన బ్యాంక్ ఖాతాల్ని రివీల్ చేయి చూపించు అని సిట్ అడిగినప్పుడు, ఇవ్వమని అడిగినప్పుడు నీ బ్యాంక్ లావాదేవీలు ఏ తప్పు ఏ నేరం జరగనప్పుడు ధైర్యంగా ఇసిరేయి, చూసుకోండి ఏ లావాదేవీ జరగలేదు, నేనే తప్పు చేయలేదని నిర్దోషి నిరూపించుకో, నీకు బ్రహ్మాండమైన అవకాశం కదా సిట్ ఇచ్చింది. దాన్ని ఉపయోగించకుండా హైకోర్టు పోయేసి రిటేసుకున్నావు. ఏంది, నా బ్యాంక్ ఖాతాలు నేను ఎవరు చూపించను, మీరు ఆ విధంగా ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు అడుగుతుంది. నీ బ్యాంక్ ఖాతా చూడాలంటే సిట్ వాళ్ళే రాస్తారు, బ్యాంక్ కి లెటర్ రాస్తారు, లెటర్ రాస్తే వాళ్ళు చూపిస్తారు మొత్తం ట్రాన్సాక్షన్ అంతా. కాబట్టి వైవి సుబ్బారెడ్డి దొంగే, కల్తీని దొంగతనం, కల్తీని కుంభకోణం కాకుంటే నీ పిఏ ఖాతాలో 4 కోట్ల రూపాయల డబ్బులు ఎలా వచ్చింది? అదే అప్పన్న పొజిషన్ ఏంటి, అన్ని కోట్లు ఏంటండి అసలు? పొజిషన్ ఏంది, అన్ని ఆస్తులు ఏంది, అన్ని కోట్లు ఏంది, ఈ రవికుమార్ అనేవాడికి ఆస్తులు ఏంది, ఏంది కథంతా? టీటీడీ స్వామి వారిని వేదికగా చేసుకుని, తిరుమలని వేదికగా చేసుకుని పెద్ద బందిపోటు దొంగలు ఏ విధంగా అయితే దోచుకుంటారో ఆ విధంగా దోచుకున్నారు. పేరుకేమో నామాలు తీసినారు, తిరునామాలు, ఊరికే పెద్ద పెద్ద భక్తుల మాదిరిగా ఫోజులు ఇచ్చినారు. తీరా జోడుపై బందిపోటు బ్యాచ్ గా ఉంది ఇది. స్వామివారి సొమ్ముని భక్తులు కష్టపడి కూడబెట్టి హుండీలో వేసిన సొమ్ముని అప్పనంగా దోచుకుని డాలర్ల రూపంలో ఒకడు దోచుకున్నాడు, ఆస్తుల రూపంలో ఇంకొకరు దోచుకున్నాడు, కల్తీ నెయ్యి రూపంలో ఒకడు దోచుకున్నాడు, నాసి రకమైన జీడిపప్పు రూపంలో ఒకడు దోచుకున్నాడు, నాసి రకమైన బియ్యం, నాసి రకమైన పప్పు, ఉప్పు, మిరపకాయ, చింతపండు, చక్కెర, ప్రతి దీంట్లోనూ దోపిడా ఎప్పుడు జరగలేదు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు దోచుకున్నారు, తిన్నారు పందికొక్కుల మాదిరిగా, అంతా వెళ్ళినారు. ఇంక వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకుని ఉన్నాడు, మనకి ఆయన ఏమి చూడటం లేదనుకున్నారు. కళ్ళు తెరిచాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు. ఈ రోజు మీ పాపాలన్నీ ఒక్కొక్కటి బయట వస్తుంది, మీ పాపాల పుట్ట బద్దలైంది, ఒక్కొక్కటి వెలుగు చూస్తా ఉంది. వెంకటేశ్వర స్వామి అంత సామాన్యంగా వదిలిపెట్టడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం అనుకున్నామా మనకు కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డు తిన్నామని మనకు కూడా తెలియదు. ఆయన స్వామివారి కన్ను మూసుకొని అబ్జర్వ్ చేస్తున్నాడు, తినండి తినండి, ఎంత తింటారో తినండి, మీ కథ నేను చూస్తానని చెప్పి. కల్తీ నెయ్యి దగ్గర నుండి డాలర్ల కుంభకోణం దగ్గర నుండి గిఫ్ట్ డీడ్లు కుంభకోణం దగ్గర నుండి అన్ని కుంభకోణాలు ఒక్కొక్కటి వస్తా ఉంటే కుడితిలో పడ్డ ఎలుకలు మాదిరిగా ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ గిలగిలా కొట్టుకుంటున్నారు. పైగా హైకమాండ్ చెప్పిందట. ఎవరయ్యా హైకమాండ్? వెంకటేశ్వర స్వామికి హైకమాండ్ ఉండడా? నీకు హైకమాండ్ ఉంటాడు కానీ వెంకటేశ్వర స్వామికి హైకమాండ్ లేదు, ఆయనే పెద్ద హైకమాండ్. కాబట్టి మీ పాపాలు బద్దలయ్యింది. మీరు వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి భూములు కొట్టేసేదానికి కూడా, అమ్మడానికి కూడా ప్రయత్నం చేశారు వైవి సుబ్బారెడ్డి గారు. మీరు ఉన్నప్పుడు చైర్మన్ గా, ధర్మారెడ్డి గారు మీరు ఈవోగా ఉన్నప్పుడు. మీ పాపాలు మామూలు పాపాలు కావవి. టికెట్లు అమ్ముకున్నారు, అన్ని జరిగినాయి. అన్నిటికీ వెంకటేశ్వర స్వామి తగిన రీతిలో మిమ్మల్ని కఠినంగా శిక్షించేది ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. Thank you, sir. Thank you so much. Please subscribe to Leo News for more videos.